ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో ఒక అన్న గురించి చెప్తా, మంచిగా నూరి. ఓకే, ఆ అన్న 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేయకుండా అగ్రికల్చర్ చేసిండు. 10th అయిపోయినాక అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ చేసి జాబ్, ఒక ప్రైవేట్ జాబ్ చేసిండు. సంథింగ్ ఒక 20,000 శాలరీ. అది ఎప్పుడు ఓ 10 years 12 years బ్యాక్ ముచ్చట. అప్పుడు 20,000 అంటే మంచి అమౌంట్. ఇప్పుడే 20,000కి ప్రైవేట్ జాబ్లో దొరుకుతుంది చక్క. అప్పుడు ఆ అమౌంట్కి మంచిగా జాబ్ చేసుకున్నాడు. తర్వాత లేటర్ రియలైజ్ అయ్యి ఇది కాదు, గవర్నమెంట్ ఫీల్డ్కి ఎక్కాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్, ఓన్గా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తోటి ఓపెన్ ఇంటర్ చేసిండు. ఓపెన్ ఇంటర్ చేసి మళ్ళీ రెగ్యులర్ డిగ్రీకి వచ్చిండు. అప్పుడు డిగ్రీ కాలేజ్లో మా సీనియర్ అన్న 2018 to 21 బ్యాచ్ మాది, అన్నది 2017 to 20 బ్యాచ్, మాకు 1 year సీనియర్. నేను లైవ్లో చూసిన, కరీంనగర్ బీసీ హాస్టల్లో ఉండి ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అన్న చదువుకున్నాడు. మేము కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్, కరీంనగర్ డిగ్రీ కాలేజ్. అప్పుడు ఏమైందంటే ఏఈఓ జాబ్ రాసిండు. ఆయన అగ్రికల్చర్ చేసిండు కదా, ఏఈఓ జాబ్ రాస్తే ఏఈఓ జాబు 183 మార్కులు సంథింగ్ కట్ ఆఫ్ ఉంటే 181 నాకు వచ్చినాయి. 2 marks తోటేమో పోయింది జాబ్, నాకు ఇప్పటికి గుర్తుంది. తర్వాత రైల్వేకి సంబంధించి ఒకటి రాసిండు, అది ఎన్టీపీసీనా ఇంకేదో గుర్తులేదు కానీ ఒకటి రాస్తే పాయింట్లలో పోయింది, అది 0.5 0.7 తోటి అది కూడా పోయింది. ఇవన్నీ మేము రిజల్ట్ చూస్తున్నాం లైవ్లో, అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు, బీసీ హాస్టల్లో ఉన్నప్పుడు కరీంనగర్లో, అది కూడా పోయింది. 2018 SSCGD నోటిఫికేషన్ ఉండే. 2018 SSCGD నోటిఫికేషన్ ఉంటే ఆ SSCGD నోటిఫికేషన్ ఎగ్జామ్ వెళ్ళిండు, 5 km రన్నింగ్ కొట్టిండు, చెస్ట్ మెజర్మెంట్ పోయింది. 80 to 85 ఉండాలి చెస్ట్, నార్మల్ 80, ఎక్స్పాన్షన్ 85. బట్ అన్నది రన్నింగ్ కొట్టిన తర్వాత 80 రాలి, 79 ఏమో వచ్చింది, పోయింది చెస్ట్. తర్వాత ఏమైంది, నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2018, అది కూడా కానిస్టేబుల్కి 1 mark తోటో 1.5 mark తోటో ఫైనల్ మెరిట్లో పోయింది. ఈవెంట్స్ కొట్టిండు, ప్రిలిమ్స్ వెళ్ళిండు, మెయిన్స్ రాసిండు, ఫైనల్ మెరిట్లో పోయింది, డిస్క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత ఏం చేసిండు, మొన్న 2022 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ 115 116 మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్లో, కానిస్టేబుల్ ఎస్ఐ. షార్ట్ పుట్ పోయింది అన్నది, షార్ట్ పుట్. ఓకేనా, ఇక ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది బాధ. బట్ ఇదంతా జర్నీ ఎప్పుడు 2017-18 నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎక్కిన అతను ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి వచ్చింది. ఆర్ఆర్బీ గ్రూప్ డి చిన్న జాబ్, రైల్వేలోనే అతి చిన్న జాబ్, గ్రూప్ డి లెవెల్ జాబ్ వచ్చి అది చేసుకుంటుండు. ఓకే, సో లైఫ్లో మనం ఇన్ని ట్రై చేసినప్పుడు మనకు తగిన కష్టానికి తగ్గ ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా వస్తుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు ఆయన కొంచెం బూస్టప్ అయ్యి ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నాం. 30,000 వస్తున్నాయి శాలరీ, ఆ 30,000 తోటి ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి కూడా ఇంట్లోకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని ఒక ధీమా వచ్చి వాళ్ళు కూడా ఏమంటలేరా అన్నని. అండ్ ఇప్పుడు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దేనికోసము, వేరే నోటిఫికేషన్స్ కోసం, ఇంకా మంచి నోటిఫికేషన్స్ కోసం. ఆ నోట్స్, ఆ ప్రిపరేషన్ నోట్స్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో అట్లుండాలన్నట్టు, చేస్తా ఉంటే నీకు సక్సెస్ అనేది మెల్లగా వస్తుంది. ఓకే, సో అది నేను అన్న నుంచి నేర్చుకున్నా. సో నాగరాజ్ అన్న అని నాకు బాగా క్లోజ్, మంచి వ్యక్తి అన్నట్టు. ఓకేనా, డన్, థ్యాంక్ యూ.